జేకేజీ న్యూస్ కి స్వాగతం. హనుమకొండ జిల్లా షాయంపేట మండలం మందరపేట వద్ద జాతీయ రహదారిపై షాయంపేట ఎస్ఐ ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ నిర్వహించారు. 18 సంవత్సరాలు నిండని యువతీ యువకులు వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనానికి సంబంధించిన సరైన పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని, లైసెన్స్, ఇన్సూరెన్స్ లాంటి పేపర్లు క్లియర్గా ఉండే విధంగా చూసుకోవాలని వాహనదారులకు ఎస్ఐ ప్రమోద్ కుమార్ సూచించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే విధిగా ఫైన్ వేయాల్సి ఉంటుందని సూచించారు. ఈరోజు మందరపేట క్రాస్ వద్ద షాయంపేట పోలీస్ స్టేషన్ సిబ్బందితో వాహన తనిఖీలు చేయడం జరిగింది. ఈ వాహన తనిఖీలో ముఖ్యంగా హెల్మెట్ లేని వాహనదారులకు ఫైన్ వేయడం జరిగింది. అలాగే ఎవరైనా మైనర్ డ్రైవింగ్ వాహనాలు నడుపుతుంటే వాళ్ళ మీద కూడా కేసు చేయడం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాళ్ళ మీద కూడా కేసు చేయడం జరిగింది. ఈ సందర్భంగా షాయంపేట ప్రజానికానికి తెలియజేయడం ఏమనగా, ప్రతి ఒక్కరూ వాహనం నడిపేటప్పుడు, టూ వీలర్ నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా వాహనం ఉన్న తల్లిదండ్రులు 18 సంవత్సరాలు నిండని వాళ్ళ పిల్లలకు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళ పిల్లలకు కానీ వాహనం ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చింతో తల్లిదండ్రుల మీద కేసు నమోదు చేయబడును. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనం నడపకూడదు. చేసిన ఏడల జైలుకు పంపబడును.